So hi friends, welcome to my channel. సో మనం లాస్ట్ క్లాస్లో కొన్ని కాన్సెప్ట్ల గురించి డిస్కస్ చేస్తాం కదా. ఈరోజు ఇఫ్ కండిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాను. సో పేరు మాత్రం గెట్ ఫైల్ గెట్ ఫైల్స్ అన్నమాట. పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సెట్టింగ్స్ చెప్తాను ఏంటి అనేది. సెట్టింగ్స్కి వెళ్ళి సో ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో మీరైతే స్పెసిఫై చేయాలన్నమాట. సో నేను మోర్కి వెళ్తున్నాను. మోర్కి వెళ్ళి మీరు ఏదైతే లేక్ వస్తుందో ఆ లేక్ వస్తువులు ఉంటాయి కదా. సో ఆ పర్టికులర్ వర్క్ స్పేస్లో లేక్ వస్తువులు ఉంటాయి కదా, వాటిని పాయింట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లోడ్ అవుతుందా? లెట్స్ వెయిట్. సో మీరు చూస్తే మనకి లేక్ హౌస్ వచ్చేసరికి సోర్స్ డేటా అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మార్కెటింగ్ డేటా అనే ఫోల్డర్లో ఫైల్స్ ఉన్నాయి. 3 ఫైల్స్ ఏవిఎస్, ఎంఎక్స్, యూకే డేటా. సో 1 lakh డేటా హబ్, సోర్స్ డేటా తీసుకున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఫైల్స్ అండ్ ఫోల్డర్ నేమ్ కూడా స్పెసిఫై చేద్దాం. సో రీడింగ్, కాపీ, సో పేస్ట్ అండ్ ఫైల్ టైప్ వచ్చేసరికి డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే, ఇలా నేనేంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకొని లేక్ హౌస్ కనెక్షన్ ఏమి ఇచ్చాను, ఫైల్ పాత్ ఇచ్చాను, ఫైల్ ఫార్మాట్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి చైల్డ్ ఐటమ్స్ ఇస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆ పర్టికులర్ ఫోల్డర్ ఉన్న ఫైల్స్ అన్ని కూడా నాకు ఇటరేట్ అవ్వాలి కాబట్టి. దాని తర్వాత గో టు రన్. సో ఇది ఆల్రెడీ మనం చాలా సార్లు చూసాం. సో ఇంతకుముందు క్లాస్ వీడియోస్లో కూడా. సో ఇది కొత్తగా ఏమి కాదనమాట. కాబట్టి మీరు పైప్‌లైన్ డిజైన్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ రన్ చేసుకోవాలనమాట. ఇన్ కేస్ మధ్యలో ఎర్రర్ వచ్చిందనుకోండి, అది ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకొచ్చిందనేది అర్థం కాదు. అందువల్ల సో బిల్డింగ్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటే మనకి సో యూజ్‌ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి 3 ఫైల్స్ ఉన్నాయి కదా. 1, 2, 3. ఓకే, ఇలా మనకి 3 ఫైల్స్ ఉన్నాయి కదా. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు నేను ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటాను. సో group the files, పేరు ప్రాపర్‌గా ఉంది. సీక్వెన్షియల్ అండ్ యాక్టివిటీస్. సో సీక్వెన్స్‌లో మనం ఐటెమ్స్ అంటే నథింగ్ బట్ ఏదైతే గెట్ మెటీరియల్ యాక్టివిటీ ఉందో సో దాని యొక్క అవుట్‌పుట్ ఇవ్వాలన్నమాట. నథింగ్ బట్ చైల్డ్ ఐటెమ్స్. ఓకే, సో దీని గురించి ఆల్రెడీ చెప్పానన్నమాట. సో లోడ్ అవుతుంది. సో చైల్డ్ ఐటెమ్స్. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇప్పుడు యాక్టివిటీస్ తీసుకుందాం. ఇఫ్ కండిషన్. ఓకే, సో బేసికల్‌గా ఇఫ్ కండిషన్ అంటే ఏంటంటే మనకి మీరు జనరల్‌గా ఈ డేటా పైప్‌లైన్స్ అనే కాదు, మీరు ఎక్కడ చూసుకున్నా సో మనకి 3 కండిషన్స్ ఉంటాయి. కండిషనల్, ట్రూ, ఫాల్స్ అన్నమాట. అంటే మీరు ఏదైతే కండిషన్ స్పెసిఫై చేస్తారో ఆ కండిషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తే ఓకే, సాటిస్ఫై అయితే ట్రూ బ్లాక్‌లో ఏదైతే కోడ్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఆ కండిషన్ అనేది ఫెయిల్ అయితే ఆ ఫాల్స్ బ్లాక్‌లో ఏదైతే కోడ్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నమాట. ఓకే, ఏదైనా ట్రూ గాని, ఫాల్స్ గాని ఏదో ఒకటి అవుతుందన్నమాట. అంటే మీరు రాసిన కండిషన్ బట్టి. సో ఫస్ట్ మనం పేరు మారుద్దాం ఇక్కడ. కండిషన్ చెక్, కండిషన్ చెక్. సో దాని తర్వాత యాక్టివిటీస్ ఉన్నాయి కదా. ఇక్కడ సో ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్ ట్రూ, ఫాల్స్ అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే కండిషన్ కానీ ఎక్స్‌ప్రెషన్ రాస్తారో ఆ రాసిన ఎక్స్‌ప్రెషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తే ఈ ట్రూ బ్లాక్‌లో మనం యాక్టివిటీస్ యాడ్ చేస్తాం కదా, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాదు కండిషన్ ఫెయిల్ అయిందనుకోండి, ఫాల్స్ బ్లాక్‌లో ఏదైతే ఉంటాయో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్.
సో నేను ఫస్ట్ ఒక డెమో ఎక్స్ప్రెషన్ రాస్తాను అనమాట. ఏంటంటే అది సో ఈక్వల్స్ ఈక్వల్స్ 10, 10 అనేస్తాను. అంటే 10, 10 అని ఏమవుతుంది? ట్రూ రిటర్న్ చేస్తుంది. బేసికల్లీ ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాసానో ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి ట్రూ బ్లాక్ లో ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెయిట్ యాక్టివిటీ తీసుకుంటాను. దాని తర్వాత మనం కాపీ తీసుకుందాం. వెయిట్ ఇక్కడ పేరు మారుద్దాం. సో దాని తర్వాత గ్రూప్ ఫైల్స్ అలానే సో ఫాల్స్ లో కూడా మనం వెయిట్ యాక్టివిటీ తీసుకుందాం. వెయిట్ సో అర్థమైంది కదా. మనం ఏదైతే ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాసామో ఆ రాసిన ఎక్స్ప్రెషన్ అన్నది మనకి ట్రూ రిటర్న్ చేస్తే ట్రూ బ్లాక్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఫాల్స్ రిటర్న్ చేస్తే ఫాల్స్ బ్లాక్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది కదా. ఓకే సో లెట్స్ సీ దట్. ఓకే సేవ్ అంటారా. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. ఇక్కడ పెద్దగా మనకి ప్రాబ్లం అంటే ఏమన్నది. ఓకే స్టిల్ ఇట్స్ ఎగ్జిక్యూటింగ్. సో ఇది అర్థమైన తర్వాత మనం కాపీ డేటా యాక్టివిటీ తీసుకుందాం. Still it's waiting. I don't know why it is taking so much time. ఓకే సో మీరు చూసినాక మనకి సో సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది. ఈవెన్ సో చూడొచ్చు ట్రూ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే సో 3 టైమ్స్ రన్ అయింది ట్రూ కండిషన్. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్నిసార్లు రన్ అయింది? 3 టైమ్స్. ఓకే చూడొచ్చు ట్రూ కండిషన్ చెక్ 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 అన్నమాట. అంటే మనకి 3 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి బేసికల్ గా మనకి ఈ ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 3 ఫైల్స్ కాబట్టి ప్రతి ఇటరేషన్ కి ఒకటి జరుగుతుంది కాబట్టి మనం రాసిన ఎక్స్ప్రెషన్ 3 టైమ్స్ ట్రూ అయింది కాబట్టి మనకి ట్రూ కండిషన్స్ అనేది 3 టైమ్స్ వచ్చింది. ఓకే గుర్తుంచుకోవాలి. ఇలా మనకి ఏంటంటే రాసిన ఎక్స్ప్రెషన్ అనేది వర్క్ అవుతుంది. అర్థమైంది కదా. వెరీ సింపుల్. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ టైం ఉండదు. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మీరు ఏదైతే రాశారో ఎక్స్ప్రెషన్. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ రాసిన ఎక్స్ప్రెషన్ బట్టి మీకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే విధంగా రాస్తాను ఎక్స్ప్రెషన్ 1,100. సో 10 అనేది 100కి ఎప్పుడు ఈక్వల్ కాదు కాబట్టి ఇది ఫాల్స్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి అన్ని కూడా ఫాల్స్ కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కావాలంటే ట్రై చేద్దాం. సో ట్రై టు రన్ సేవ్ అంటాం. సో ఇప్పుడు దాకా ట్రూ వచ్చింది కదా. ఇప్పుడు ఫాల్స్ వస్తుంది చూడండి. సో ఫాల్స్ వచ్చిందా. సో ఫాల్స్. సో ఫస్ట్ సెకండ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాని తర్వాత థర్డ్ చూసారా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనమాట. ఓకే అంటే ఇక్కడ ఏంటి మనం రాసిన ఎక్స్ప్రెషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఫాల్స్ వచ్చింది కాబట్టి మీరు ఫాల్స్ బ్లాక్ లో ఏదైతే కండిషన్స్ ఎక్స్ప్రెషన్స్ రాసారో అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలా మనకి ఏంటంటే రకరకాల యూస్ కేసెస్ అనేది ఉంటాయి. సో దాన్ని బట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏంటనేది కూడా. ఓకే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనమాట. అంటే మనకి ఇక్కడ సో 3 ఫైల్స్ ఉన్నాయి కదా. ఈ 3 ఫైల్స్ లో ఫస్ట్ ఫైల్ ఒక టేబుల్ లో రావాలి అంటే ట్రూ లాగా రాస్తాను. రెండో ఫైల్స్ ఇంకో టేబుల్స్ లో రావాలి. ఓకే ఫస్ట్ ఫైల్ అనేది ఒక టేబుల్, రిమైనింగ్ 2 ఫైల్స్ కూడా ఇంకో టేబుల్ లోకి లోడ్ అయ్యేటట్టు నేనైతే కండిషన్ అనేది డిఫైన్ చేస్తాను. ఓకే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 3 ఫైల్స్ ఉంటే 3 ఫైల్స్ లో సో కావాలంటే మీరు పేరు మార్చుకోవచ్చు.
ఓకే. అవసరం లేదండి. ఫస్ట్ ఫైల్ ఒక టేబుల్‌లోకి రిమైనింగ్ 2 ఫైల్స్ వేరే టేబుల్స్‌లోకి రాసే విధంగా మనమైతే ఎక్స్‌ప్రెషన్ అనేది డిఫైన్ చేద్దాం. సో, దాన్ని బట్టి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. సో, గో టు హియర్ ట్రూ కండిషన్. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఏం రాద్దామంటే స్టార్ట్స్ విత్ స్టార్ట్స్ విత్ ఐటెమ్ డాట్ నేమ్ నేమ్ అంతే కదా! ఏవనా ఏ ఓకే. సో, ఇప్పుడేంటంటే నేను రాసిన ఎక్స్‌ప్రెషను ఏదైతే ఫైల్ నేము స్టార్టింగ్ ఏతో స్టార్ట్ అవుతుందో ఆ ఎక్స్‌ప్రెషన్ అనేది రాశాననమాట. ఓకే. ఇది మనకి సాటిస్ఫై అయితే ట్రూ వస్తుంది. లేకపోతే ఫాల్స్ వస్తుంది. గైస్ గుర్తుంచుకోండి. మనం రాసిన ఎక్స్‌ప్రెషన్ ఏదైతే ఉందో ఐటెమ్ డాట్ నేమ్ అనేది ఏవి తోటి స్టార్ట్ అయితే నథింగ్ బట్ ఫైల్ నేమ్ అనేది ఏవి తోటి స్టార్ట్ అయితే మనకి ట్రూ బ్లాక్‌లో ఏదైతే కోడ్ ఉంటదో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్‌లో ఏదైతే కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకే. సో, మీకు కావాలంటే సో, చూడండి ఒకసారి. సో, దట్ మనకి తర్వాత యాక్చువల్‌గా కాపీ డేటా యాక్టివిటీ తీసుకుందాం. సో, ట్రూ కండిషన్ ఎందుకంటే ఒక ఫైల్స్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి. సో, చూసారా? సో, ఇక్కడ మీకు ఏవిఎస్ అనేది ఒక ఫైల్ ఉంది కాబట్టి ట్రూ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి 2 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో, ఫాల్స్ బట్ ఇదొచ్చేసరికి ట్రూ కండిషన్ అన్నమాట. ఓకే. ఇలా మనకి సో, వర్క్ అనేది జరుగుతుందన్నమాట. సో, మీకైతే ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను ఈ ట్రూ బదులు కాపీ డేటా యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే. సో, కాపీ డేటా యాక్టివిటీ. కండిషన్. సో, మనకి సోర్స్ వచ్చేసరికి ఏంటి? లేకోస్ అండ్ ఫైల్స్ ఫోల్డర్ ఏంటి? మార్కెటింగ్ డేటా, రీనేమ్ అండ్ డెలిమిటెడ్ టెక్స్ట్. ఓకే. సో, మనకి ఫైల్ నేమ్ అనేది డైనమిక్ అన్నమాట. ఓకే. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లూపింగ్ అనేది లేదు. ఓకే. సో, ఇక్కడ నేను కాపీ డేటా యాక్టివిటీ తీసుకొని మనకి ఏదైతే ఎక్స్‌ప్రెషన్‌లో రాసామో, ఆ ఎక్స్‌ప్రెషన్ ట్రూ అయినప్పుడు మనకి ఈ ట్రూ బ్లాక్‌లో కాపీ డేటా అంటే ఆ పర్టిక్యులర్ ఫైల్ అనేది నాకు ఒక టేబుల్‌లోకి లోడ్ అవ్వాలి. కానీ మీరిక్కడ నేను కాపీ డేటా యాక్టివిటీ తీసుకొని సోర్స్‌లో లేక్ హౌస్ ఇచ్చాను, ఫైల్ పాత్ ఇచ్చాను. ఫైల్ నేమ్ కోసం నేను సో, ఇటరేట్ చేస్తుంటే అంటే ఫర్ ఈచ్ నుంచి వస్తది కదా! మనకి ఫైల్ నేమ్ అది ఇక్కడ కనపడదు. చూసారా? సో, దీనికోసం ఇప్పుడేం చేయాలంటే నేను సో, ఇక్కడ గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకుంటాను ఒకటి. ఎందుకంటే మనకు ఫైల్ నేమ్ అనేది రావటం లేదు కాబట్టి సో, గెట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఫైల్ ఇన్ఫర్మేషన్. సో, సెట్టింగ్స్‌కెళ్దాం. సో, సోర్స్, ఫైల్స్, పేస్ట్. సో, ఇక్కడ డీలిమిటెడ్ టెక్స్ట్. సో, ఫైల్ వచ్చేసరికి ఇక్కడ ఇది రావటం లేదన్నమాట. ఓకే. సో, దాని తర్వాత ఐటెమ్ నేమ్. ఓకే. ఐటెమ్ నేమ్ అంటే ఫైల్ నేమ్ అన్నమాట. థాట్స్ ఇట్. ఓకే. సో, ఇదేం రిటర్న్ చేస్తుందంటే ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీ మనకి లూప్ అయినప్పుడు ఇటరేట్ అయినప్పుడు ఫైల్ వస్తది కదా! ఆ ఫైల్ యొక్క ఐటెమ్ నేమ్ అంటే ఫైల్ నేమ్ అనేది ఇటరేట్ చేస్తుందన్నమాట. ఓకే. సో, దీన్ని మనం వితిన్ ద కాపీ డేటా యాక్టివిటీలో యూజ్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇది కొంచెం కన్‌ఫ్యూజన్ అనిపించొచ్చు. సో, ఇక్కడ ఎందుకు యూజ్ చేశానంటే మీరు వితిన్ ద ఇఫ్ కండిషన్‌లో నేను కాపీ డేటా యాక్టివిటీ యూజ్ చేసినప్పుడు మనకి ఫైల్ నేమ్ అనేది సో, డైరెక్ట్‌గా రావటం లేదు. అందువల్ల ఇక్కడ ఏమో గెట్ మెటాడేటా యాక్టివిటీ యూజ్ చేసుకొని ఇక్కడి నుంచి వచ్చిన ఐటెమ్ నేమ్ ఏదైతే ఉందో కాపీ డేటా యాక్టివిటీలో యూజ్ చేస్తానన్నమాట. ఓకే. సో, ఓపెన్.
సో ఇప్పుడు చూడండి, సో సోర్స్ ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా. సో ఫైల్ ఇన్ఫర్మేషన్ లో ఐటమ్ నేమ్ ఉంటుంది. సో దట్స్ ఇట్. సో ఇది ఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది గెట్ మేడ్ అనమాట, అవుట్పుట్ డాట్ ఐటమ్ నేమ్. దట్స్ ఇట్. ఓకే. సో డెస్టినేషన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డెమో వేర్ హౌస్ ఆటో క్రియేట్ టేబుల్ PPO టు. ఓకే. సో మ్యాపింగ్ అవసరం లేదు. సో లెట్స్ సీ దట్, చూద్దాం. సో మనమైతే సోర్స్ డెస్టినేషన్ ప్రాపర్ గా కాన్ఫిగర్ చేసాం. చూడండి, సోర్స్ లేక్ హౌస్ అండ్ ఫైల్ పాత్ అండ్ డైనమిక్ ఫైల్ నేమ్ అండ్ రికర్సివ్లీ ఫైల్ ఫార్మాట్. గుడ్. డెస్టినేషన్ టు ఇన్ఫర్మేషన్ DB. ఓకే. ఇప్పుడు పాస్. సో రిమూవ్ ఇట్, కాపీ డేటా యాక్టివిటీ. సో పాస్ డేటాలో source, lakehouse, files, marketing data, and delete the text, and so file information item name. Okay, so destination, so warehouse, auto create table, DBO, and false. Okay, that's it. Okay, ఇలా మనం ఏంటంటే సో స్పెసిఫై చేసామాట. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు గైస్, మనకి డైరెక్ట్‌గా ఫైల్ నేమ్‌ని తెచ్చుకోవడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఇంకొక గెట్ మెటాడేటా తీసుకొని అక్కడి నుంచి నేను సో ఈ కాపీ డేటా యాక్టివ్‌కి ఫైల్ నేమ్ అనేది డైనమిక్‌గా స్పెసిఫై చేస్తున్నాను. అంతకు మించి ఏం లేదు. ఓకే. సో నేనైతే ఇక్కడ మ్యాపింగ్ ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది సో చూద్దాం. ఒకవేళ ఇన్ కేస్ ఎర్రర్ వస్తే మనం ఏం చేయాలంటే అప్పుడు సో డైరెక్ట్‌గా ఫైల్‌ని పాయింట్ ఔట్ చేసి మ్యాపింగ్ తెచ్చుకోవచ్చు అనమాట. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓకే. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఫస్ట్ రన్ చేద్దాం వాలిడేట్. ఓకే. సో ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయితే అదే ఇష్యూ అనమాట. సో ఎందుకు ఫెయిల్ అయిందని కూడా మనం అయితే వెరిఫై చేద్దాం. సీ, ఎప్పుడైనా సరే మనకి ఎర్రర్స్ వస్తేనే నేర్చుకుంటాం. అంతేగాని అన్ని సక్సెస్ అయితే ఏముండదు. ఓకే, మీకు పెద్ద కిక్ కూడా అనిపించదు. ఓకే, ఇది ఓపెన్ అవుతుంది. స్వీట్. చూడండి, ట్రూ డేటా వచ్చింది కదా. సో యాక్టివిటీస్, సో టేబుల్స్ ఏమి ఇచ్చాం చూద్దాం. ఓకే, సెలెక్ట్ స్టార్ యాక్షన్. ఓకే, సో 101, 102, 103. ఓకే, వెరిఫై చేద్దాం.
101, 102, 103. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం. ఐ థింక్ ఫాల్స్ ఇన్ఫోనో ఏదో ఇచ్చాం, పేరు లేదా. సో యాక్టివిటీస్, బ్రౌజ్ యాక్టివిటీస్, ఫాల్స్, డెస్టినేషన్, ఫాల్స్. ఓకే, పేర్లు గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతాం. సెలెక్ట్ స్టార్ పార్ట్. ఐ థింక్ ఫెయిల్ అయిందా. చూసారా డేటా వస్తుంది. సో ఒక్కసారి లేట్ అవ్వచ్చు కానీ డేటా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే డేటా డిఫరెంట్. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, మనకి ప్రాపర్ గానే వస్తుంది అన్నమాట. ఓకే, సో చూడండి ఫాల్స్, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కింద చెప్పినట్టుగా ఈ ఫైల్ మాత్రమే ట్రూ బ్లాక్ లోకి వెళ్తుంది. రిమైనింగ్ 2 ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాల్స్ బ్లాక్ లోకి వెళ్తాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వెరిఫై చేద్దాం దీంట్లో డేటా ఏమన్నా. 1112 చూసారా, 1001, 1002. సో 1001, 1002, 1 ఓకే కరెక్ట్. ఇంకో ఫైల్లో ఏమన్నా చూద్దాం. సో 111, 111. ఓకే, సో లెట్స్ సీ దట్. ఇంకా లోడ్ అవ్వలేదు. ఓకే, చూసారా, 111, 122, 333, 334. ఓకే, సో ప్రాపర్ గా మనకి ఫైల్స్ అనేది లోడింగ్ అనేది జరిగింది అన్నమాట. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 4.5 మినిట్స్ తీసుకుంది. ఒక మీరు చూస్తే ఇక్కడ ఇంకా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఇలా అంటే రిఫ్రెష్ చేద్దాం, మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే, చూస్తారు కదా సక్సెస్ఫుల్. మీరు అన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఏమేమి రన్ అయినాయి ఏంటి అని కూడా. ఈవెన్ టోటల్ డ్యూరేషన్ ఏంటి, అలానే బ్యాక్ ఎండ్ లో ప్రాపర్ గా డేటా ఎలా వచ్చింది ఏంటంటే. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఇఫ్ కండిషన్ అనేది ఎలా యూజ్ చేయాలి ఏంటండి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఈ ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీ ఎందుకు యూజ్ చేసాము, ఆల్రెడీ మనం యూజ్ చేసాం కదా ఎంత అని ఒక డౌట్ అయితే రావచ్చు అనమాట. సో మీకు క్లారిటీ వచ్చింది. అలానే ఈ ఎక్స్ప్రెషన్ కానీ మీరు అండ్ ఇక్కడ ట్రూ బ్లాక్ కానీ ఫాల్స్ బ్లాక్ కానీ ఓకే, ఇవన్నీ కూడా మనకి సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఇక్కడ సో ఫస్ట్ ఈ ట్రంకేట్ చేస్తాను. సో ఇంకొక సినారియో చెప్తాను. సో ట్రంకేట్ ఇన్ఫర్మేషన్. సో ఎటువంటి డేటా అనేది. ఓకే, సో అయితే నేను దీన్ని సో ఓకే, సో సేవ్ చేస్తున్నాను. అలానే దీన్ని సేవ్ యాజ్ కూడా తీసుకుంటాను, వేరే కాపీ తీసుకున్నాను. సేవ్. ఓకే, సో ఇది వచ్చేసరికి ఈ part 1, ఈ పార్ట్. సో ఇది part 1 అన్నమాట. ఓకే, మీరు చూస్తే ఇది వచ్చేసరికి పార్ట్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే బేసికల్గా ఇప్పుడు మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 3 ఫైల్స్. ఓకే, అయితే ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు ఒక జనరల్ ఒక రిక్వైర్మెంట్, నాకు ఏదైతే ఫైల్ సైజ్ గ్రేటర్ దాన్ 200 ఉందో, ఓకే గ్రేటర్ దాన్ 200 ఉందో ఆ డేటా మాత్రమే ప్రాసెస్ చేయాలా, రిమైనింగ్ ఫైల్స్ నాకు. ఓకే, గుర్తుంచుకోండి, ఏదైతే ఫైల్ సైజ్ గ్రేటర్ దాన్ 200 ఉందో ఆ డేటా మాత్రమే ప్రాసెస్ చేయాలి, రిమైనింగ్ ఫైల్ సైజ్ నాకు వద్దు.
ఓకే. అంటే ఇక్కడ ఏంటి, ఈ 2 ఫైల్స్ అనేది రాకూడదు. ఓన్లీ ఈ ఫైల్ మాత్రమే ప్రాసెస్ అవ్వాలి. గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫైల్ సైజ్ మాత్రమే గ్రేటర్ దాన్ 200 ఉంది కాబట్టి ఇది ఒక్కటి మాత్రం ప్రాసెస్ చేయాలా, ఈ రెండింటిని ప్రాసెస్ చేయకూడదు అనమాట. సో దానికోసం సేమ్ ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో సేమ్ అనమాట. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళి ఐటమ్ నేమ్తో పాటు ఐటమ్ సైజు కూడా కావాలి, అంటే ఫైల్ సైజు కూడా కావాలి. ఓకే, ఎందుకంటే మనం సైజుని కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సైజు కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ ఇది ఒక చేంజ్ అనేది చేయాలి. దాని తర్వాత ఇఫ్ కండిషన్ లో మన ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సో ఇక్కడ కూడా మార్చాలి అనమాట. ఏమని అంటే సో గ్రేటర్ సో ఫైల్ ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ సైజ్ ఉంది కదా, సైజ్ అయితే ప్రాపర్ సైజ్ 200. ఓకే, ఏదైతే గ్రేటర్ అంటే ఈ ఫైల్ యొక్క సైజ్ అనేది గ్రేటర్ దాన్ 200 ఉంటే ఆ ఫైల్స్ మాత్రమే ట్రూ బ్లాక్ లోకి ఎగ్జిక్యూట్ అవుతాయి. రిమైనింగ్ ఫైల్స్ అన్ని కూడా మనకి ఫాల్స్ బ్లాక్ లో వస్తాయి అనమాట. ఇక్కడ మనకి లోడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని డీయాక్టివేట్ చేస్తున్నాను. డీయాక్టివేట్ అండ్ వెయిట్ యాక్టివిటీ ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ జస్ట్ ఫాల్స్ రాద్దాం. ఫాల్స్ ఎక్సెప్షన్, ఫాల్స్. సో అర్థమైంది కదా, మనం ఏం చేస్తాము, మనం 2 చేంజెస్ అయితే చేసాము. ఒకటి వచ్చేసరికి ఇక్కడ సైజ్ తీసుకున్నాం, సెట్టింగ్స్కి వెళ్దాం. సో సైజ్ తీసుకున్నాను అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇఫ్ కండిషన్లో నేను ఎక్స్ప్రెషన్ అంటే మనకి ఏదైతే ఫైల్ సైజ్ వస్తుందో ఆ ఫైల్స్ అనేది గ్రేటర్ దాన్ 200 అయితే, అంటే ఫైల్ యొక్క సైజ్ అనేది 200 కన్నా ఎక్కువ ఉంటే ఈ యొక్క ఫైల్ మాత్రమే ట్రూ బ్లాక్ లోకి వెళ్ళి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ ఫైల్స్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వమాట. ఓకే, మీరు చూడొచ్చు. మనం ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. యాస్టీస్ ఎంతగా ప్రీవియస్ ఏదైతే ఉందో సేమ్ అదేనమాట. మనం ఏం చేయాల్సిన అవసరమే లేదనమాట. ఓకే, చూద్దాం అసలు ఇది వర్క్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందా. ట్రై టు అండర్స్టాండ్. అండ్ డేటా కూడా లేదనమాట, మీరు చూసుకోవచ్చు. ఓకే, సో valid. That's good. సేవ్ ఉంటుంది. ఇలా చాలా సినారియోస్ ఉంటాయి అన్నమాట. మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి కానీ చాలా సినారియోస్ ఉంటాయి. చూద్దాం అసలు ఇది వర్క్ అవుతుందా లేదా ముందు నాకు కూడా తెలియదు. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ రియల్లీ వర్కింగ్ ఆర్ నాట్. ఎందుకంటే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. అఫ్ కోర్స్ ఒక్కోసారి ఎర్రర్స్ అయితే వస్తాయి. నేను ఎర్రర్స్ రావని చెప్పినా నాకు కూడా నేను 1 అవర్ క్లాస్ చెప్పాలంటే ఖచ్చితంగా 2-3 సార్లు చేయాలన్నమాట. చూడండి ఫాల్స్ బ్లాక్ వచ్చేసింది అండ్ ఇన్యాక్టివ్ చూసారు ఇక్కడ. కండిషన్ చెక్ ట్రూ వచ్చింది, ట్రూ ఎగ్జిక్యూట్ అవుతుంది. టైం తీసుకుంటుంది కొంచెం. సో ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది కదా, చూసారా. సో డేటా కూడా వెరిఫై చేయాలి, ఇదే కదా.
సో 1001 1002 1000 చూసారా సేమ్ అనమాట. ఓకే 1001 1002 1003 110. ఓకే సో రిమైనింగ్ ఫైల్స్ ఏమి ఎక్స్పోర్ట్ అవ్వలేదు. చూసారా ఫాల్స్ ఎగ్జిక్యూషన్ ఫాల్స్ డేటా లోడ్ అండ్ ఫాల్స్ ఎగ్జిక్యూషన్ ఫాల్స్ డేటా లోడ్. ఓకే ఓన్లీ ట్రూ బ్లాక్ లో ఏదైతే కోడ్ ఉందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఓకే ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ అనేది సో చేయొచ్చు. ఓకే సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరైతే అడగండి. సో నేనైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే మనం ఫైల్స్ ని కూడా డిలీట్ చేయొచ్చు. ఓకే ఇప్పుడు దాకా ఓకే సో ఇది కాపీ చేస్తాను. పార్ట్ 3 తీసుకుంటాను. పార్ట్ 3 పార్ట్ 3 సో మీరు కావాలంటే ఫైల్స్ ని కూడా డిలీట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ సో సైజ్ ఓకే సో ఇది కాకపోయినా వేరే తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి ఈ ఫోల్డర్ ఇస్తానండి. ఈ ఫోల్డర్ లో ఏదైతే ఫైల్స్ గ్రేటర్ బిలో ఓకే లెస్ దెన్ 200 ఉంటాయో ఓకే ఆ ఫైల్స్ ని డిలీట్ చేస్తాను. ఓకే ఇక్కడ ఫోల్డర్ నేమ్ మారుస్తున్నా గుర్తుంచుకోండి. కాపీ అర్థమైంది కదా రిక్వైర్మెంట్. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే ఫోల్డర్ లో ఫైల్ సైజు లెస్ దాన్ 200 ఉండదో ఆ ఫైల్స్ ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకే సో అదేంటని కూడా మనమైతే చూద్దాం. ఫస్ట్ ఫోల్డర్ తీసుకుంటాను. ఫోల్డర్ తీసుకుంటాను. ఓకే ఫోల్డర్ నేమ్ మార్చాను. ఓన్లీ ఈ యొక్క ఫోల్డర్ సెట్టింగ్స్ అవసరం లేదు. యాక్టివిటీస్ ఇక్కడ కూడా ఫోల్డర్ మార్చాలి. అండ్ సో if condition so true condition సో ఇది వస్తుంది అది డిలీట్ చేద్దాం తర్వాత. ఓకే సో నేనైతే గెట్ మెటీరియల్ యాక్టివిటీలో రెండిట్లో ఫోల్డర్ నేమ్స్ మార్చాను. ఇప్పుడు ఏంటంటే కండిషన్ సో గ్రేటర్ దెన్ ఓకే లెస్ దాన్ లెస్ దెన్ సో లెస్ ఓకే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ సో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. గ్రేటర్ లెస్ ఓకే మీ ఇష్టం. ఏదైతే సో బిలో 200 కన్నా ఫైల్స్ అయితే ఉంటాయో ఆ ఫైల్స్ నేను డిలీట్ చేయాలంటున్నాను. గుర్తుంచుకోండి ఏదైతే ఫైల్స్ లెస్ దెన్ 200 ఉంటాయో ఆ ఫైల్స్ ని నేను డిలీట్ చేస్తాను. ఓకే సో ట్రూ బ్లాక్ గో టు హియర్ ఇక్కడ కాపీ ఉంది కదా సో దీన్ని డియాక్టివేట్ చేస్తాను. సో డిలీట్ 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 ఫైల్స్. ఓకే సో మనకి లాగిన్ వద్దు సోర్స్ కావాలి. ఓకే లేక్ హౌస్ ఫైల్స్ ఫోల్డర్ నేమ్ ఇన్ ద ఫైల్ పాత్ అండ్ ఫైల్ నేమ్ వచ్చేసరికి సో ఫైల్ ఇన్ఫర్మేషన్ ఐటమ్. ఓకే ఐటమ్ నేమ్ కదా ఫైల్ నేమ్ అంటే. ఓకే సో ఈ పర్టికులర్ ఫైల్ అంటే ఈ ఫోల్డర్ లో ఈ ఫైల్ ని మాత్రమే మనమైతే డిలీట్ చేస్తాం. అంటే ఏదైతే ట్రూ బ్లాక్ లో వచ్చిందో ఆ ఫైల్స్ మాత్రమే మనమైతే ఈ ఫోల్డర్ నుంచి డిలీట్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే ఇలా రకరకాల కండిషన్స్ ఉంటాయి. డిలీట్ కానీ ఇలా ఇంకోటి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ సో హౌ డు యూ వాంట్ టు ఇంప్లిమెంట్. ఓకే సో చూద్దాం రన్ అవుతుందా లేదా. వ్యాలిడ్ రన్ 7 రన్ సో కంప్లీట్ అయింది. ఓకే ఇన్ ప్రోగ్రెస్.
సో డిలీట్, ఎందుకంటే 2 ఫైల్స్ ఉంటాయి కాబట్టి 2 ఫైల్స్ డిలీట్ అవుతాయి. సక్సెస్, ఓకే, ఆల్రెడీ సక్సెస్ అయింది. సో రిఫ్రెష్, రిఫ్రెష్, రిఫ్రెష్. ఓకే, చూసారా, అబ్జర్వ్ చేసారా? ఏదైతే ఫైల్స్ బిలో 200 కన్నా తక్కువ ఉంటాయో ఆ ఫైల్స్ అయితే మనం డిలీట్ చేయడం జరిగింది. ఓకే, ఇలా రకరకాలుగా మనం అయితే సో యాక్సెస్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంది. అర్థమైంది కదా? సో ఇదన్నమాట. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ మనం ఏం చేసాం ఏంటనేది. ఇలా రకరకాలుగా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇఫ్ కండిషన్ తోటి సో చాలా అడ్వాంటేజెస్ అయితే మనకైతే ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి జస్ట్ డెమో చెప్పాను. దాని తర్వాత ఫైల్ సైజు, దాన్ని బట్టి ఫైల్ డిలీట్ చేయడం, కాపీ చేయడం, లేకపోతే పువర్ బ్లాక్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనమైతే సో ఏమేమి చేద్దామంటే స్విచ్ యాక్టివిటీ యూజ్ చేసుకొని ఎలా చేయాలా, అలానే ఇన్వోక్ పైప్ లైన్, వీటన్నిటి గురించి కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.